నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రసిద్ధ ఇంగ్లీష్ నాటకకర్త షేక్స్పియర్ వర్ధంతి కూడా ఈ రోజే. 1995 నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్ 23న వరల్డ్ బుక్ డే జరుపుకుంటున్నాం. అలా ఆ వరుసలో ఇది 24వది. దీన్ని కాపీరైట్స్ డేగా కూడా వ్యవహరిస్తారు. చదివే అలవాటును ప్రోత్సహించడంతో పాటు దేశీయ భాషలకు ప్రాముఖ్యమిచ్చేలా 2019వ సంవత్సరం బుక్ డే జరుపుకోవాలని యునెస్కో తీర్మానించడం విశేషం. 100కు పైగా దేశాలు ఈ పుస్తక దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నాయి. పుస్తక దినోత్సవం సందర్భంగా ఏటా ఏదో ఒక నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్గా ప్రకటించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈసారి షార్జాను ప్రపంచ పుస్తక రాజధాని నగరంగా ప్రకటించారు. చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు చెబుతుంటారు. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు, టాబ్లెట్లు, మొబైళ్లు ఇలా ఎన్ని మోడర్న్ డివైసెస్ మన జీవితాలను ముంచెత్తినా పుస్తకం విలువ పుస్తకాంతే. ప్రపంచాన్ని ఊపేసి పాలనా వ్యవస్థలనే మార్చేసిన గొప్ప పుస్తకాలెన్నో ఉన్నాయి. మార్క్స్ క్యాపిటల్ నుంచి జేమ్స్ జాయిస్ యులిసిస్ వరకు ఎన్నో పుస్తకాలు సంచలనం సృష్టించి ఆలోచింపచేశాయి. తెలుగునాట చలం, బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, గుంటూరు శేషేంద్ర శర్మ, సినారే, రంగనాయకమ్మ వంటి ఎందరో చేయి తిరిగిన రచయితలు తమ పుస్తకాలతో కొత్త రీతులకు వరవడి పెట్టారు. మైదానం, దైవమిచ్చిన భార్య, వేయి పడగలు, రామాయణ కల్పవృక్షం, మహాప్రస్థానం, కృష్ణపక్షం, గబ్బిలం, త్వమేవాహం, నాదేశం నా ప్రజలు, విశ్వంభర, రామాయణ విషవృక్షం వంటి గొప్ప సాహితీ విలువలు కలిగిన పుస్తకాలు ఇప్పటికీ పలుమార్లు రీప్రింట్ అవుతున్నాయి. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రియులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 1995 నుంచి దాదాపు 24 సంవత్సరాలుగా వస్తుంది ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు, చాలా దేశాలు జరుపుకుంటున్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చినా కూడా జనాలు పుస్తకం హ్యాబిట్ అనేది తగ్గలేదు. ప్రతి ఒక్కరు కూడా పుస్తక ప్రియులు, పుస్తకాలు బాగా కొనుగోలు చేసి చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థినులు కూడా ఈ పుస్తక పఠనం ద్వారా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ పుస్తక ప్రపంచ దినోత్సవం సందర్భంగా వారందరికీ నేను సందేశం తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ వచ్చాక కూడా పుస్తక పఠనం పెద్దగా తగ్గలేదనడానికి నేటికి వందల సంఖ్యలో వెలువడుతున్న కొత్త పుస్తకాల నిదర్శనం. మానవాళిని ఒకటిగా కలిపి మంచి వైపు నడిపించే పుస్తకానికి రచయితలు, చదువర్లు జేజేలు పలుకుతున్నారు. కొత్త తరానికి పుస్తకం విలువను చాటి చెబుతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.